ఈ మనిషికి అక్కడ జరిగింది అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. పోనీలేమ్మా, వాడిని ఆ భ్రమంలోనే ఉండ నువ్వు. కాస్త నువ్వు ఉంటే భయమైనా ఉంటుంది. రేయ్ డబ్బురా, దుర్గారావు డబ్బు ఇవ్వలేదా? వదినా, చెల్లమ్మ వాళ్ళు నీ బర్త్డే ఎంత గ్రాండ్ గా చేశారు. ఇప్పుడు మన కథలు ఇవ్వడేమో. వదిన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే అది మాట అంటే అలా గడ్డి పెట్టి అన్నయ్య. భార్య మాట కొంచెం వినాలన్నయ్య. నాకెలాగో మొగుండి కిరాయి మనుషులతో కొట్టించే భార్య దొరికింది. చెల్లమ్మకి వచ్చే గురువారం వస్తామని ఫోన్ చేస్తా. వదినా, చెల్లమ్మకి ఆ నగ సంగతి చెప్పరా వద్దా? సుజాత, తాడు తీసుకురా. సామాన్లతో పాటు వీడిని కూడా కట్టి పడేసి లగేజ్గా తీసుకెళ్దాం. ఏంటన్నయ్య, ఇంత వయసు వచ్చినా కూడా బాధ్యత లేకుండా మాడతావు. నేను ఇప్పుడు వెళ్తానంటలా. వచ్చే గురువారం అంటున్నాను కదా. శాంతి, గురువారం లేదు, ఆదివారం లేదు. చేతులు పట్టుకో. పట్టుకో. అబ్బో అయ్యా, ఏంటిది? ఇదిగా అన్నయ్య అన్నయ్య. సుజాత, ఇప్పటి వరకు నేను పెళ్లాల వల్లనే ఒక మనిషి సన్యాసి అయిపోతాడు అనుకున్నానే. కానీ ఇవాళ నేను వీడి వల్ల ఉన్నపడంగా ఏ కాశీకో హిమాలయాలకు వెళ్ళిపోయి అఘోరగా మారిపోదాం అనుకుంటున్నాను. అమ్మో, ఏమండి, చిట్టి తల్లి ఫోన్ చేసింది. మీ వదిన ఎంత దూరంలో ఉంది కనుక్కో. చెప్పవే. ఏంటి, నిజమా? సరే అయితే మరి. కట్ చేసింది. ఏంటక్క, ఏమని చెప్పింది? మీ బావగారిని గుర్తుపట్టలేదంట. అమ్మయ్యా, శాంతి కట్లిపే. అలాగే. ఎందుకు కట్టేసినట్టు, ఎందుకు ఇప్పేసినట్టు? చిచి, ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. అబ్బే, నాకు నచ్చలా. వీడు బాధ్యత ఇంకెందుకు సతను. ప్రయాణం క్యాన్సిల్. ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. బతికిపోయావు కదరా. ఆ నారాయణ విగ్గు కాని ఊడకపోయింటే నీ నిగ్గు తేల్చేది నా కూతురు. అయినా వాడెవరిదో విగ్గు ఊడితే నీకేంటమ్మా? నువ్వు చెప్పాల్సిందేదో చెప్పేయాల్సింది. ఆ టైంలో ఎవరు నోరెత్తినా ఆవిడ షూట్ చేసి పారేస్తుంది. అందుకే నోరెత్తలే. ఆయన టైం వేస్ట్ ఎందుకమ్మా? నువ్వు అడగదలుచుకుంది అడిగి. ముందు నేను అడగదలుచుకున్నది అడగనివ్వండి. ఏందిరా నువ్వు అడిగేది గోంగూర? నువ్వేమన్నా పెద్ద పోటుగా అనుకుంటున్నావా? ఏదో పిల్లి గడ్డం పేస్తూ నువ్వును. రే వెంకు, చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. చేస్తాడ్రా, 100కి 100% చేస్తాడు. ఏం పీక్తావురా? అవ్వా, భారతీయ స్త్రీ ఇలా మాట్లాడకూడదు పిన్ని. అసలు మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వే కూడా రా గొట్టంగా. అన్నాయ్, వీడిని ఏమిని ఒక 5 నిమిషాలు దత్త తీసుకుంటానా? 5 నిమిషాలు ఏం కర్మరా, ఒక గంట తీసుకో. గంట. ఈ తొట్టి గ్యాంగ్కి 5 నిమిషాలు చాలన్నాయ్. రే వెంకు, ఈరోజు అయిపోయారు నా చేతిలోని. ఇకపోతే నిషేధం. ఇలాంటి సిచ్యువేషన్ లో జనరల్ గా షర్ట్ కదరా మడత పెడతారు. నువ్వేంటి ప్యాంట్ మడత పెడుతున్నావు? ఈ గొట్టగడికి షర్ట్ ఎందుకన్నా, ప్యాంటే ఎక్కువ. ఓహో, రారా, ఇవాళ నువ్వు నేను తాడో పేడో ఇదిగో ఏరు సర్గమో సావో రేవో తేలిపోవాలి. రారా రాయా. బీపీ పెంచుకోకు. ఆ పిల్లకాయతో మనకేంటి? షుగరు, బీపీ, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు పెట్టుకొని నీకు ఎందుకురా ఇంత పోజు? నువ్వేమన్నా కండల వీరుడు సల్మాన్ ఖాన్ అనుకున్నావు? నీ పొట్టి మొఖం నువ్వు. నీ నందిని మేడం ఫోన్ చేయి. వదినా, అనవసరంగా గొడవ పెద్ద మర్యాదగా ఫోన్ పెట్టాయి.
పెట్టకపోతే కొరుకుతా. వదిలే ప్రతిమ వదిలే. అన్నయ్య ఆ ఫోన్ నుంచి నందిని మేడం నెంబర్ డిలీట్ చేయి. డిలీట్ చేసినంత మాత్రం గుర్తుండదు అంటావరా? నీ అబ్బా సెల్ ఫోన్ వచ్చిన కానీ మన నెంబర్లు మనకే గుర్తుండట్లేదు. ముందు నెంబర్ డిలీట్ చేయ. అలాగే ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇదే నంబర్లన్నీ డిలీట్ చేశా. తుంగ చచ్చినాడు. ఎంత పని చేశారా? అమ్మా వాళ్ళ నెంబర్లను డిలీట్ అయిపోయాయే. అన్నయ్య పనిలో పని వీళ్ళందరి సెల్ ఫోన్ లో నెంబర్లు కూడా డిలీట్ చేసాయి. ఓకే డబ్బులు ఒట్టేసిన వాళ్ళందరూ నెంబర్లు పోతాయి. ఖతం దుకాన్ బంద్. ఫోన్ డిలీటెడ్. నీ ఫోన్ ఫోన్ ఇవ్వు. అన్నా రూమ్ లో ఉంటది. నువ్వు ఇచ్చేదంటే నేనే దొరికింది. నేను దొరకదు. డిలీట్ మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది. ఇదిగో తీసుకో. ఇప్పుడు ఎవరికి కాల్ చేసుకుంటావో చేసుకో. నువ్వు రారా నిషేధం. నాశనం అయిపోతారా చచ్చినోళ్ళ. మీ సెల్ కాకులు ఎత్తుకుపోను. ఎంత పని చేశారమ్మా. నెంబర్లన్నీ పోయాయే. ఇప్పుడు నేనేం చేయను? ఎలా అమ్మా? అయ్యో అది కాదు నాన్న, పిన్నుంది అన్న సంగతి అమ్మ నాకు చెప్పలేదు. ఓకే, మరి నీకెందుకు చెప్పలేదు? అవును కదా మావయ్య, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదంటారు కదా. మరి అత్త ఏంటి? ఏమో బావా, మీ అమ్మ కొంచెం తేడా. ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, నేనే మర్చిపోయాను. ఆహా, చూసావా బావా, మావయ్య అత్తయ్యని ఎలా వెనకేసుకొస్తున్నారు? ఎప్పుడో చెప్పినట్టు గుర్తంట. సరే సరే, ఇప్పుడు వచ్చే పిన్ని పద్ధతి కలదని అమ్మ చెప్పింది కదా. అంటే టైం ప్రకారం అన్ని పర్ఫెక్ట్ గా అరేంజ్ చేస్తే సరిపోద్ది. అంతే అంతే. అంతే అంతే. ఏ మాత్రం దానికి మన కళ్ళలో చావు ఎందుకు వస్తుంది? అవును కదా. టైంకి 4 ముద్దలు పడేసి 4 సార్లు పొగడేద్దాం. పొగడతలకపోవడం వల్ల ఎవరుంటారు చెప్పు? దాంతో నందిని నువ్వు కేక శబాష్ అంటూ భుజం తడుతుంది. అత్తయ్యకి ఫోన్ చేస్తే రమ్మందాం. అంతే అంతే. పదండి. ఆగండి. ఇక్కడ పేపర్లు ఉన్నాయి, తీసేయండి. అది ఎవరు నాన్న? ఆవిడ మనుషులేమో. అది ఇటుపడే అటుపడే. రండి. పాపా ఈయనేంటి పడితే అమ్మ అనాలి కానీ పాప అంటాడేంటి? కొంపతీసి పిన్ని పేరు పాప కాదు కదా. కొంప తీయకుండానే చిన్నతే భర్త కాదు కదా. కమాన్. ఆర్ యు ఓకే? యా. ఎక్స్క్యూజ్ మీ. కమాన్. ఎక్కడ ఒక చిన్న పేపర్ ముక్క కూడా కనిపించకూడదు. తీసేయండి. మీకు న్యూస్ పేపర్లు కావాలంటే ఉన్నాయండి. 3 నెలల నుంచి అమ్మలేదు, కావాలా? పాపా పాపా పాపా. ఈయన చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ కనిపిస్తున్నాడా? ఈయన మా పాప సార్. సార్ పాప సార్, ఇక్కడ దుమ్ముంది సార్. పాపా పాపా పాపా. ఈ ఇంటి కోడలు నువ్వేనా?
యా వెళ్ళి చీపురు తెచ్చి మొత్తం ఓడు. సార్ ఇక్కడ గుండు సూదుంది పాప సార్. పాప తీసేయండి అయ్యా. నువ్వేంటమ్మా ఇంకా నిలబడ్డావు? వెళ్ళి చీపురు తీసుకొచ్చి తొందరగా ఊడు. ఇంతకు మీరెవరు? పాపా 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 నువ్వు వెళ్ళమ్మా, చీపురు తీసుకొచ్చి ఊడు. మా అమ్మ నందిని వాళ్ళ చెల్లెలు తాలూకా అండి? అవునండి, ఈయన మా పాప సార్. ఏయ్ క్లారిటీగా చెప్పు. మా పాప గారి హస్బెండ్ అండి. పేరు బాబు. మేమంతా పాప సార్ అంటాం. ఈయన ఎంట్రీయే ఇంత వెరైటీగా ఉంది, ఇక ఆవిడ ఎంత వెరైటీగా ఉంటుందో. త్వరగా ఊడు. పాప పాప వచ్చేసాం పాప. భలేదానివా పాప. పాప ఇక్కడ గుండు సూద్ దొరికింది. ఒకవేళ నువ్వు వచ్చినప్పుడు గనక నీకు గుచ్చుకొనుంటే నేనేమైపోవాలి పాప. అబ్బో వీడేసాలు. ఏమయ్యా గుండు సూద్ తీసేశారుగా? తీసేశాను పాప సార్. ఇంకేం లేవుగా? ఇంకేం లేవు పాప సార్. పాప అంతా ఓకే. అవును పాప, ఇక్కడ అమ్మాయి ఇద్దరు వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. సరే పాప వచ్చేస్తున్నాం. ఏ అమ్మాయి ఇంట్లో జీలకర్ర ఉందా? రోళ్ల కర్ర కూడా ఉంది. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. జీలకర్ర ఉందా? ఉంది. పాప 15 నిమిషాల్లో వస్తుంది. ఈలోగా జీలకర్రతో టీ చేసి ఉంచు. అదేంటి లెమన్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ విన్నాను కానీ ఇలా జీలకర్రతో ఆవాలతో కూడా టీ చేస్తారా? చెప్పింది చెయ్. పాప సార్ వెళ్దామా? వెళ్దాం పదండి. ఇదిగో జీలకర్ర కొంచెం దోరగా వేయించు, పాపకి చాలా ఇష్టం. పదండ్రా. ఏంటి నాన్న వీడు వాలకం? ఇంకా పిన్ని ఎలా ఉంటుందో? అవునరా, చాలా తేడాగాళ్ళ కనిపిస్తున్నారు. ఎంత తేడా అయినా మనకన్నా కాదుగా. ఇది కరెక్ట్. ముందు వెళ్ళి ఆ జీలకర్ర టీ సంగతి చూడు. బాస్తీ మే సవాల్. రండ్రా, చూసుకున్నా రండ్రా. రే కూర్చోరా, కాలు మీద కాలేసుకుని కూర్చుందా. పాప పాప అమ్మా అమ్మా ప్రథమా కాసిని మంచినీళ్ళు అమ్మా. ఏమ్మా ఎవరైనా కలిసారా? ఊర్లో 10 మందికి అప్పిస్తే 8 మంది అడ్రస్లు తెలీదు. తెలిసిన 2 ఏళ్లకేమో తాళం వేసింది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా. అవునా? ఆ పనికి మారిన వాడు ఒక పని చేయలేదు కదమ్మా. ఫోన్లో నంబర్లని డిలీట్ చేసి మన కొంప ముంచాడు. ఇప్పుడు అది దొరకపోతే ఎలా? అప్పు కిందకిచ్చింది 1-2 30 లక్షలు. అన్నయ్య నువ్వు ప్రశ్న ఇచ్చే వాళ్ళకి అసలు మిమ్మల్ని అనాలి. అడ్రస్ బాండ్ పేపర్ లేకుండా అంత డబ్బు గుడ్డిగా ఎలా అప్పిస్తారు? ఇదిగో ఈ వెంకు వల్లే. ఒకడేమో చుట్టానికి చుట్టమని, ఇంకొకడేమో ఫ్రెండ్ కి ఫ్రెండ్ అని అడిగినోడికల్లా ఇప్పించాడు. ఒక నన్నే అంటావే? ఆ ఇచ్చిన వాళ్ళలో సగం మంది నీకు తెలుసుగా. వాళ్ళ అడ్రస్ లో ఫోన్ నంబర్ నీ దగ్గర ఉన్నాయా? ఏంట్రా ఏం నోరు లెగుస్తుంది? ఏంటి దగ్గర ఇచ్చిపోతున్నావు? ఏదో భాస్కర్ గారి ముందు గౌరవిస్తున్నాను కదా అని ఊరికే కంటిన్యూ చేసుకుంటూ పోతున్నావే. నీ కోసం ఆ దరిద్రుల ముందు అనవసరంగా మాట్లాడాల్సి వస్తుంది. పడాలరా, తప్పదు. ఎవరి కోసం పడతావు ఏంటి? నాకెదురు తిరిగి బతికేద్దామనే?
సామర్లకోటకి ఫోన్ చేయాలా? సామర్లకోట ఏంట్రా? విను విను. ఫోన్ నంబర్ లేదుగా. నాకు గుర్తుందిగా, అదెలా మర్చిపోతాను చెప్పనా? రేయ్ ఏదో నంబర్ అంట, నోట్ చేసుకో 955. అమ్మో వినబడి ఉంటది. నీ అబ్బా ఇంకేమనమాటారా, పదా. కరెక్ట్ రోయ్. మిస్టర్ వెంకు, ఇక నువ్వు పోతే ఏంటా సామర్లకోట సీక్రెట్? బాబాయ్ నువ్వు ఊరిమి చూసినా ఒకటే, ఊరికినా చూసినా ఒకటే గానీ సామర్లకోట మ్యాటర్ చెప్పు. ఇదిగో బాబాయ్ పిన్ని, అసలు నువ్వైనా పిన్ని 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 చెప్పాలి పిన్ని. వదినా అసలు వదినా వదినా వదినా. ఇన్నాళ్ళుగా వెంకుగాడు మన చేతికి దొరికాడురా. కానీ ఆ సామర్లకోట ఫ్లాష్ బ్యాక్ లో ఏదో గండికోట రహస్యమే ఉంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి డిటెక్షన్ చేసి కూపిలాగి మొత్తం బయట పెడతా. రహస్యం ఇందాక ఒక నిమిషం తుమ్మకుండా ఉంటే ఆ నెంబర్ తెలిసేది, ఆ వెంకు మ్యాటర్ బయటపడేది. మళ్ళీ డిటెక్షన్ చేస్తాడంట. తింగరద్వా ఎప్పుడు బాగుపడతారా తింగరద్వా నువ్వు. ఇదబ్బా సామర్లకోట. ఇవాళ జీలకర్రతో టీ పెట్టమన్నారు, రేపు జీడిపప్పుతో పెట్టమంటారేమో. గన్నేరు పప్పుతో పెట్టేస్తా, చచ్చూరుకుంటా. వెరీ గుడ్. అవును, ఇప్పుడు నువ్వు జీలకర్రతో టీ చేస్తున్నావా? ఏ కనిపించడం లేదా? వాటిని జీలకర్ర అనరు, ధనియాలు అంటారు. పేరుకు వంటోడు కూతురివి, జీలకర్రకి ధనియాలకి తేడా తెలీదా? అదేం లేదు బావా, ఏదో ఆలోచిస్తూ జీలకర్రకు బదులు ధనియాలు తీసాను. కవర్ చేసుకోవడానికి ట్రై చేయకు. అరే నిజం చెప్తుంటే ఏంటి నువ్వు? అయితే దీంట్లో నుంచి జీలకర్ర ఏదో తీ. అరే అమ్మ వాళ్ళకి అత్తయ్య వెళ్ళిపోయింది, పాప వస్తుందన్న సంగతి చెప్పనే లేదు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తారు. బావా నువ్వు జీలకర్ర తీసి పెట్టు. నీ కంటికి అంత జీలకర్ర గాడిలా కనిపిస్తున్నానా? అదే ఎరోడ్లా కనిపిస్తున్నానా? ఇందులో జీలకర్ర ఏదో తీ. అబ్బా ఇక్కడ మీ అభిరుచి ప్రోగ్రాం జరుగుతుందా? అవతల పాప వస్తుంటే ఈ పరీక్షలేంటి? ఇదిగో జీలకర్ర. అది కర్ర కాదు, చెక్క, దాసిన చెక్క. మావయ్య నువ్వు అత్తయ్య లేని లోటు తీరుస్తున్నావు. నాకు తిక్కరేగిందంటే మా ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడు నీకు పాప చుక్కలు చూపిస్తుంది. సారీ ఇదిగో వీటిని నూరి టీ చేయి తొందరగా. ఇదేదో ముందే చెప్పొచ్చుగా, నన్ను టెస్ట్ చేయకపోతే వదిలికెళ్ళండి. జాగ్రత్త, చక్కెరకు బదులు ఉప్పేసావు. పాప గారు కోపం వస్తుంది, పాప సార్కి ఏడుపు వస్తుంది, మనకి నీరసం వస్తుంది. నాలుగు ఓన్లీ కుక్కు. నానా ఈ వచ్చే పాప తలనొప్పిగా తయారైందనుకో, ఆ భాస్కర్ గారిని పిలిస్తే ఏదో చేసి పంపిస్తాడు. వాళ్ళని మనమే పంపించచ్చురా, కానీ నందిని ఆ పాప చేత శబాష్ అనిపించుకోవాలి కదా. జరిగే పనుల గురించి ఆలోచించండి నాన్న. జీలకర్రకి ధనియాలకి తేడా తెలియని వాళ్ళు ఈ దునియాలో ఇది తప్పితే ఎవ్వరూ ఉండరు. మిస్టర్ గిరి ఆపే, ఇలాంటి దాన్ని ఆ పాప శబాష్ ఎలా పొగుడుద్దు అనుకుంటున్నావు నాన్న? అది నిజమేలే. చూస్తూ ఉండండి. చూస్తున్నామండి. ఆ పాప చేత జస్ట్ 24 గంటల్లోపు నందిని శబాష్ అని అనిపించుకోకపోతే పోతే అప్పుడు చెప్తా. ఇప్పుడు అమ్మకు ఫోన్ చేసి టీ ఎలా చేయాలో అడుగుతా. ఎవరో పాప అంట, ఆవిడ చేత చిట్టి తల్లి శభాష్ అనిపించుకునేంత వరకు మా వదిన ఇంటికి రాదంట. శాంతి ఆవిడెవరక్క? వదినికి సొంత చెల్లెలంట, ఇద్దరు కవల పిల్లలంట కూడా. మీ వదినకి చెల్లెలుందా? నీకు తెలీదా? తెలీదండి, ఎప్పుడు చెప్పలేదు కూడా. మరి మా వదిన అంటూ నెత్తి మీద పెట్టేసుకుని సొంత కూతురి కన్నా ఎక్కువ చూసిందంటూ ఊదర కొడుతుంటావు కదా, తనకు చెల్లెలన్న విషయం నీకు చెప్పలేదా? నువ్వేం బాధపడకదునా, ఈ మనిషి ఇంతే, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. కొంతమందికి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడమే తెలుసు.
శాంతి, ఇప్పటికి 5 అయింది. ఉదయం నుంచి వాడు వేధిస్తూనే ఉన్నాడు. కాస్త వాడు వివరంగా చెప్పచ్చు కదా. చూసావు వదినా, అప్పుడు దెబ్బలు గట్టిగా తగలేదు, మళ్ళీ కొట్టు అని నా భార్య నా మీద ఎగదోస్తున్నాడు. అయ్యో, ఫోన్ తీసుకోండి. ఫోన్ వద్దు, ఏవద్దు. భర్త నలుగురిలో కొట్టించే భార్య నిన్నే చూశాను. లాభం లేదు బావగారు, ఈయనకు అర్థమయ్యేలా చెప్పడం మనుషుల వల్ల కాదు. ఏ దేవుడికో దేవతకో మొక్కుకుంటాను. ఆ పని చేశాంతి. ఇంతకీ ఆ పాపద ఎవరో? అమెరికా అంటండి. ఆవిడ చేత శభాష్ అనిపించుకోమని వదినే చెప్పిందంటే వదిన కంటే 100 రెట్లు స్ట్రిక్ట్ అనుకుంటా. అంతే అయి ఉంటుంది. చూసావా వదినా, బావా మరదలు ఇద్దరూ కలిసి నా మీద ఎలా చెప్పుకుంటున్నారో చూసావా? నా కూతురు గురించి బాధపడ్డానికి కూడా లేకుండా పోతోంది. శాంతి, ఎలాగైనా చెప్పమ్మా. అయ్యో, నువ్వెందుకు బాధపడతావు వదినా? వాళ్ళిద్దరికీ బాధ్యత లేదు, వదిలేయ్. ఊరుకోవయ్యా, పొద్దస్తమానం బాధ్యత బాధ్యత అంటూ చావు కొడతావు. ఏదేమైనా సరే ఆ పాపకి నేనెవరో తెలియదు కాబట్టి నా కూతురు దగ్గరికి నేను వెళతాను. అంత పని చేయకు సుజాత. మీ వదినకి తెలిస్తే కొంపలు అంటుకుంటాయి. అసలే మంచి కాక మీద ఉంది. అవునక్క. సరే వదినా, నేను అలా బ్రహ్మం దగ్గరికి వెళ్ళి చెల్లెలు నెక్లెస్ ఎంతవరకు అయిందో చూసి వస్తా. వెళ్ళరా. తోస్తావే? నేను తోసానా? నువ్వెందుకు రావటం, నేను ఒక్కడే వెళ్ళేస్తా. బావగారు, ఆయన నాపండి. ఎందుకమ్మా? పొరపాటు నా గొలుసు తయారైపోయిందనుకోండి, చెల్లెమ్మకి చూపిస్తానని అట్నుంచి అట్టే వెళ్లారనుకోండి, కొంప మునిగిపోతుంది. చూసావు వదినా, మీ చెల్లెలు తరువు కొట్టబడ్డదు నన్ను. ఆగరా నాయనా, కూర్చో. పాప వచ్చాక చిట్టి తల్లిని ఎన్ని చిత్రహింసలు పెడుతుందో ఏంటో తలుచుకుంటేనే దిగులుగా ఉందండి. అది వదిలి చెప్పింది కాబట్టి కూర్చోంటున్నా. రాళ్ళేంటో సదరు నా వల్ల కాదు. దిలు, ఆ జీలకర్ర టీ తీసుకురా, టేస్ట్ చేద్దాం. వద్దులే బావా, మళ్ళీ ఆవిడకి తక్కువైతే కష్టం. మీకు వింత చూపిస్తాను. ఎవరు? అమ్మో, ఎండ ఎక్కువగా ఉందే. రే రండ్రా, డోర్ తీయండి. చూడు ప్రథమ, నేనేదైనా చేసుంటే నన్ను తిట్టు భరిస్తా. పాపం వాళ్ళేం చేశారు నిన్ను? అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు మాడిపోద్దిగా, అందుకు. ఇక నువ్వు పోతే ఆవిడికి నువ్వు నిజం చెప్పకుండా ఉండాలంటే నేనేం చేయాలి? రోజుకి 2000 ఇస్తూ ఉండాలి.